శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. ఈ అధ్యాయంలో హేమండ్ పంత్, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, బిఏ ఆనందరావు పాటంకర్, పండరీపురము ప్లీడరు గూర్చి కథలు చెప్పెను. ఈ కథలన్నీయు ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దీని వలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమండ్ పంత్ తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేటుగా ఉండెను. అక్కడ పీరు మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమండ్ పంత్ పురోహితుడగు యూనుస్ పీరు మౌలానాను దర్శించుమని అనేక సార్లు హేమండ్ పంత్కు చెప్పెను. కానీ ఏవో కారణముల చేత హేమండ్ పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయెను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వర్ల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వర్ల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేక చోట్ల పనిచేసినను అందరా భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకొక ఉదాహరణ ఈ దిగువ కలదు. విహెచ్ ఠాకూర్. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండిరి. ఆయన ఒకానొకప్పుడు బెలగాం సమీపమందలి వడగాం అను పట్టణమున ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరమను వేదాంత గ్రంథమును సభలో ఉన్నవారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదవవలెను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గము చూపెను. నీ మనస్సునకు శాంతి ఆనందములు కలుగజేసెదరు. ఆ తర్వాత ఠాకూర్ జున్నరకు బదిలీ అయ్యెను. అచ్చటకు పోవుటకై నాన్హేఘాట్ లోయను దాటిపోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టం. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతర ఏదియూ ఉపయోగించరవు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యెను. అచట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయము కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకొని వారిని దర్శింప కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగెను. ఠాకూర్ తనకు టానాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాకూర్ టానాకు వెళ్ళెను. కానీ ఇచట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకొని పోయిరి. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతడి కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. ఒళ్ళు గొగుర్పుడ్చెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను: ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు. నాన్హేఘాటులో ఏనుబోతుపైన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మ మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూర్ ఒక్కనికే అర్థమగు ఈ మాటలు వినగానే అతడు అమితానంద పరవశ్యుడయ్యెను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్పా చెప్పినదంతయు నిజమే. కానీ అవన్నీయూ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరికనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయము గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకొని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గురువానుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచారసాగరంలోని సిద్ధాంత భాగమతడు చదివి ఉన్నాడు. కానీ ఆచరణను షిరిడీలో నేర్చెను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరుచును.
అనంతరావు పాటంకర్. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరెను. షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను. అతడి కండ్లు సంతుష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను: నేనెక్కువగా చదివి తిని, వేదములను వేదాంతములను చదివి తిని, అష్టాదశ పురాణములు వింటిని, నా మనస్సునకు శాంతి కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనశ్శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువు అని వింటిని. అందుచే నేనిచ్చటకు వచ్చితిని. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. నవవిధ భక్తి అంటే 9 ఉండల గుర్రపు లద్ది నీతి కథ. ఒకడానొక వర్తకుడు ఇక్కడకు వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు చాచి 9 ఉండలు అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచే అతడు గణేష దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను ఇట్లు అడిగెను: ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కర్ ఇట్లు జవాబు ఇచ్చెను: నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచడి భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏవనా? 1 శ్రావణము అనగా వినుట, 2 కీర్తనము ప్రార్థించుట, 3 స్మరణము జ్ఞప్తియందుంచుకొనుట, 4 పాదసేవనము పాద సంవాహనము, 5 అర్చనము పూజ, 6 నమస్కారము వంగి నమస్కరించుట, 7 దాస్యము సేవ, 8 సఖ్యత్వము స్నేహము, 9 ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. దీనిలో ఏదైనాను ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధములన్నీయు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలైనవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీయు వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడు అనుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అనుకొనుము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో ఉండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా ఉండును. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడనియు బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చునెనను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాటంకర్ అపరిమిత ఆనంద భరితుడయ్యెను. పండరీపురము ప్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయము ముగించెదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరి అయిన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞతము ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుతున్న సంభాషణలు వినుటకొక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము తిప్పి ఇట్లనెను: ప్రజలెంత టక్కర్లు, వారు పాదములపై పడెదరు, దక్షిణ ఇచ్చెదరు, కానీ చాటుగా నిందించెదరు. ఇది చిత్రం కాదా? ఆ మాటలు ప్లీడర్కు సూటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు. ప్లీడరు మాత్రము గ్రహించెను, కానీ అక్కడ ఏమీయూ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లీడరు కాకాసేఫ్ దీక్షితుడితో ఇట్లనెను: బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నా గూర్చియే. నేనెవరినీ నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్జడ్జియగు నూల్కర్ తన ఆయురారోగ్యాభివృద్ధి కొరకు షిరిడీ వచ్చెను. ఇచ్చటనే మకాము వేసెను. ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగుగునా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగము వహించి తిని. నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను.
ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు. ఇతరుల విషయములలో జోక్యము కలచేసుకొను రాదు. పండరీపురమునకు షిరిడి 300 మైళ్ళు దూరంలోనున్నది. బాబా సర్వజ్ఞుడగుచచే పండరీపురములోని ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞతమును కడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గల దానిని చదవగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరముగా నున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా కానీ దగ్గరగా కానీ ఉండనిమ్ము, బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరంగా వ్యాఖ్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లీడరును గూర్చిదైనప్పటికీను అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తియందుంచుకొని మేలు పొందెదము గాక. సాయిబాబా మహిమ అగాధము, వారి లీలలు కూడా అట్టివే, వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మ యొక్క అవతారమే. 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.